హలో ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద గ్రేట్ అండ్ ఆసమ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. లాస్ట్ వీక్స్లో వీ హ్యావ్ బీన్ కన్సిడరింగ్ అబౌట్ ఫాస్టింగ్. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప యుద్ధోపకరణంగా ఇచ్చినటువంటి ఒక స్పిరిచువల్ ఆర్సనల్గా మనం చూస్తూ ఫాస్టింగ్ గురించి మనం మెడిటేట్ చేసాము. ఎందుకు ఫాస్ట్ చేయాలి, ఎవరు చేయాలి, ప్రతి విశ్వాసి చేయాలా, అవును అనేది మనము చూస్తూ ఉన్నాం. వెన్ యూ ఫాస్ట్, మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉంటారో అప్పుడు ఇలా చేయండి అని వేసే చెప్పారు, కానీ ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే అని చెప్పలేదు. కాబట్టి ప్రతి విశ్వాసికి ఈ ఆత్మీయ ఆయుధం అవసరము అనేటువంటి విషయం మనం గ్రహించాము. అలాగనే టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్, ఒకరోజు, 7 రోజులు, 21 రోజు, 40 రోజులు, ఇలా రోజులతో, అలాగనే పార్షియల్ ఫాస్ట్, కంప్లీట్ ఫాస్ట్, డ్రై ఫాస్ట్, హోప్ యు ఆర్ రికలెక్టింగ్ అన్నీ చూసాం మనం. అండ్ యాజ్ ద స్పిరిట్ లీడ్స్ అస్, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించిన కొలది, ఆయన మనకిచ్చిన ప్రేరేపణను బట్టి మనము కొన్ని సమయాల్లో ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థించుకొని మన ఆత్మీయ అభివృద్ధి కోసం, ఆత్మలో ఎదుగుదల కోసం, శరీరంను లోపరుచుకోవడానికి, శరీర క్రియలను జయించడానికి, ఆత్మలో బలం పొందుకోవడానికి, మరి ఆత్మీయ అభివృద్ధి కోసం మనము ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని నేర్చుకున్నాం. అరే శుభమా అంటూ క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, ఏందక్క ఈ టైంలో ఫాస్టింగ్, ఎంత మంచి బిర్యానీలు, పప్పులు, పిండి వంటలు అన్నీ చేసుకుంటున్న టైంలో ఫాస్టింగ్ చెప్తున్నారంటే ఐ హ్యావ్ నో క్లూ. నేను ఒక వేరే టాపిక్ గురించి అనుకుంటూ ఉన్నాను. బట్ యాజ్ ఐ వెంట్ sat down at the Lord's feet and I was asking, Lord, what do you want me to speak? This is what Lord, the Holy Spirit laid on my heart, and that is what I'm sharing with you. మనందరం కలిసి ఈరోజు మరి 2 ప్రత్యేకమైన ఉపవాసముల గురించి ధ్యానించబోతున్నాము. a solo fast and a corporate fast. ఏకాంత ఉపవాసము, అలాగనే సామూహిక ఉపవాసం. మరి ఇక్కడ సోలో ఫాస్ట్ అన్నప్పుడు ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్, మన వర్షిప్ టైంలో పాడుకున్నాం, రగ్ రగ్ మే తూ హై, తన్ మన్ మే తూ హై. బిలీవర్ కెన్ నాట్ బీ సోలో ఆల్ ద డేస్ ఆఫ్ హిజ్ లైఫ్ కదండి. వీఆర్ ఆల్వేస్, ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ అవర్ బాడీ, our mind, spirit is inundated with the Holy Spirit. We are never alone. Amen. If you are one who is feeling lonely or suffering loneliness, I want to remind you, a believer cannot be alone. But just for this distinction or a differentiation, I am using this word solo fast and a corporate fast. ఏకాంత ఉపవాసము, అలాగనే సామూహిక ఉపవాసం, సంఘంగా చేయవలసినటువంటి ఉపవాసం. మరి ఈ క్రిస్మస్ సీజన్లో వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్, రకరకాల పిండి వంటలు, క్రిస్మస్ పుడ్డింగ్, కేక్స్, ఇవన్నీ ఈ టైంలో కెన్ బీ ఓవర్కమ్. అండ్ ఈ టైం పీరియడ్లో మనం ఫాస్ట్ చేయొచ్చు అంటే ఐ వాంట్ టు ఫస్ట్ రిమైండ్ యూ వాట్ ఈస్ క్రిస్మస్. క్రైస్ట్ మాస్, ఇట్ ఈస్ వర్షిప్ ఆఫ్ క్రైస్ట్. అండ్ who is worshipping God, or what is true worship, is the worship in spirit and in truth. So Christmas is not just a December 25th business for a believer. It's not just a December month or November, December, January, but Jan to December. It is all the days, 367 days, it's Christmas for a believer. If you believe, say amen. 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 We are worshipping Christ every single day of our life, every single moment of our life. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆత్మతో సత్యంతో మనం దేవుని ఆరాధించవచ్చు. కెన్ వర్షిప్ గాడ్. సో ఫర్ అస్ క్రిస్మస్ ఈజ్ 367 days. అలా కాకుండా బట్ స్టిల్ ఇన్ ద ఫిజికల్ దెర్ ఇస్ సీజన్స్, ఎక్సైట్మెంట్ ఇన్ ద ఎయిర్, క్రిస్మస్ ఎక్సైట్మెంట్ ఇళ్ళలో, వీఆర్ maybe painting houses, everything. In midst of all this can be worship, and we will get all kinds of flavors. So in the midst of all this can be worship. And I want to take you to Job chapter 23 and verse 12. యోబు గ్రంథము 23వ అధ్యాయం 12వ వచనంలో మరి యోబు మాట్లాడుతూ ఇలా అంటాడు, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటను
నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. హల్లెలూయా. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం, నా సొంత అభిప్రాయం కన్నా ఎక్కువగా ఎంచాడట యోబు. ఇదే ఇంగ్లీష్లో మనం చూస్తే ఐ హ్యావ్ ఎస్టీమ్ ద వర్డ్స్ ఆఫ్ హిజ్ మౌత్ మోర్ దాన్ మై నెసెసరీ ఫుడ్. అంటే దేవుని వాక్యము నేను తినే ఆహారం కన్నా కూడా ఇంకా గొప్పది, ఇంకా నాకు ఎక్కువ శక్తినిస్తుంది, ఇంకా అది విలువైనది, ప్రశస్తమైనది, నన్ను బలపరిచేది అని మనము మన సొంత అభిప్రాయం లేదా హ్యూమన్ థింకింగ్ ఏంటంటే మనం మంచిగా తింటే మంచి బలంగా ఉంటాం, ఫుల్ స్టమక్ ఫుల్ తింటే బలం వస్తుందని. అది మన స్వాభిప్రాయం, సొంత అభిప్రాయం. ఇందులో క్లారిటీస్ ఇంగ్లీష్లో చెప్తాడు, ఐ హ్యావ్ ఎస్టీమ్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ మోర్ దాన్ మై నెసెసరీ ఫుడ్. ఒక 3 meals per day ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అవర్ బాడీ, వీఆర్ ఎస్టీమింగ్ గాడ్స్ వర్డ్ మోర్ దాన్ దట్. ఒక 3 meal food కన్నా ప్రభువా నీ వాక్యము నాకు ఇంకా ఎక్కువ బలాన్ని ఇస్తుంది, ఇంకా ఎక్కువ శక్తిని ఇస్తుంది, ఇంకా ఎక్కువ ఉజ్జీవాన్ని ఇస్తుంది అని మన విశ్వాసాన్ని ప్రకటించుకోవడమే ఉపవాసము. అలాగనే మరి వాక్యంలో రాయబడింది కదండి, మనుషుడు మరి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. నమ్మిన వారు ఆమెను చెప్పండి. ఇస్ ఇట్ పాసిబుల్? అన్నం తినకుండా వాక్యం చదువుతూ బ్రతికేవచ్చా? ఎస్, ద వర్డ్ ఈస్ టెల్లింగ్ దట్ వర్డ్ కెన్ నెవర్ లై. దేవుని మాట వలన, దేవుని వాక్యం వలన మనుషుడు బ్రతుకుతాడు అనేటువంటి విషయము మరి చెప్తుంది. కాబట్టి వెన్ యూ ఎస్టీమ్ గాడ్స్ వర్డ్ మోర్ దాన్ ద బిర్యానీ, మోర్ దాన్ ద పుడ్డింగ్, మోర్ దాన్ ద కేక్, మోర్ దాన్ ద పప్పలు, వీ కెన్ టేక్ ఫాస్ట్ డ్యూరింగ్ ద క్రిస్మస్ సీజన్. మరి ఎందుకు ఈ టైంలో క్రిస్మస్ సీజన్లో ఎందుకు ఉపవాసం ఉండొచ్చు? ఇంకెప్పుడైనా ఉండొచ్చు కదా అక్క. ద హోలీ స్పిరిట్ ఈస్ లేయింగ్ డౌన్ సర్టన్ థింగ్స్ ఆన్ అవర్ హార్ట్. మనము చూస్తే lot of celebration is going on around the world where the Santa comes into the forefront, the Christmas tree comes into the forefront, and Christ is staying behind. Yes, are we seeing that? So let us bring Christ to the forefront. Let us bring Jesus Christ, the Savior, into the celebration. Hallelujah. If you want to bring the Savior, if you want to show the Savior to your friends, to your neighbors, to people around the world. దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏంటంటే, విలాప వాక్యంలో 4వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం రండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒకసారి చూస్తే, విలాప వాక్యంలో 4వ అధ్యాయము 4వ వచనంలో, దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును, పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడును వానికి పెట్టడు. ఇలాంటి పరిస్థితి ఉందండి లోకంలో. వి థింక్ దట్ అరే మన పిల్లలు మంచిగా తింటున్నారు, లేదా లోకంలో అందరికీ ఫుడ్ అంత బాగానే ఉంది, మరి భారతదేశం ఏమి సోమాలియా లాగా లేదు, ఇలా మనం అనుకుంటూ ఉంటాం. బట్ వాట్ ఈస్ దిస్ వర్స్ టాకింగ్ అబౌట్? ఇట్స్ అ స్పిరిచువల్ హంగర్. ద వరల్డ్ అవుట్ సైడ్ ఈస్ క్రయింగ్ అవుట్ ఫర్ సేవియర్. దే ఆర్ క్రయింగ్ అవుట్ ఫర్ స్పిరిచువల్ ఫుడ్. దే ఆర్ థర్స్టీ. ఎట్లా ఉందంటే నాలుక డ్రై అయిపోయి అది ప్యాలెట్కి అతుకోబోతుందంట, అంగుళికి. అంటే ద వరల్డ్ అవుట్ సైడ్ ఈస్ సో డ్రై అండ్ దే నీడ్ ద లివింగ్ వాటర్. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, ద హోలీ స్పిరిట్. If we want to take these rivers of living water into the world, we have to align our lives, our minds, our thoughts, our behavior, everything in line with God, and be ready with shoes of gospel of peace. మరి సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అనే జోళ్ళు వేసుకొని మనం సిద్ధంగా ఉండాలి. అంటే వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ప్రిపేర్ అవర్ సెల్ఫ్, గెట్ అవర్ సెల్ఫ్ రెడీ. ఎప్పుడు ఎక్కడ ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తే అక్కడ. యేసు ప్రభు అందరికీ దేవుడమ్మా, క్రిస్టియన్స్కి మాత్రమే కాదు, యేసు ప్రభు అందరికీ ప్రభువు. మీకోసం కూడా ఆయన మరి వచ్చింది లోకానికి. మరి చనిపోవడానికి పుట్టిన ఒకే ఒక్క బాలుడమ్మా యేసయ్య. లోకానికి, లోక పాపంని మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల యేసయ్య. మరి ఎందుకు క్రిస్మస్ అందరు చేస్తామంటే ఆయన లోకమంతరిని ప్రేమించి ఆయన లోకంకి వచ్చారు. ఇలాగ మనకి ఒక అవకాశము పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసినప్పుడు దాన్ని మనం గ్రాబ్ చేసుకొని, దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని, దాని ద్వారా మరి అనేకులకు సువార్తని చెప్పాలి ఈ సీజన్లో. అంటే వీ షుడ్ బీ రెడీ విత్ ద షూస్ ఆఫ్ గాస్పల్. ఎప్పుడు రెడీగా ఉండాలి అంటే, సో ఇన్ ద మిడ్స్ ఆఫ్ షాపింగ్స్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ డెకరేషన్స్, ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఆల్ ద recipes, in the midst of it we have to be
ready. So fasting will position us to that place. Amen. I don't say మంచి బట్టలు వేసుకోవడము, కొత్త బట్టలు వేసుకోవడము, మంచి రెడీ అవ్వడము, లేదా మంచి ఫుడ్ తినడము, చక్కగా ఇల్లు డెకరేట్ చేసుకోవడం, నథింగ్ ఇస్ రాంగ్. గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. బట్ లెట్ అవర్ ప్రయారిటీ బీ టు టేక్ ద సేవియర్ ఇన్ టు ద వరల్డ్, టు షోకేస్ ద సాల్వేషన్, నాట్ జస్ట్ ద డెకరేషన్. ఆమేన్. సో ఇలాంటి మరి పరిస్థితి మనం లోకంలో చూస్తున్నప్పుడు our children, మరి ముఖ్యంగా అంటే ద వరల్డ్ నీడ్స్ క్రైస్ట్, ఎస్పెషలీ ద చిల్డ్రన్. కమింగ్ జనరేషన్ ఎట్లా ఉంటుంది అంటే దే ఆర్ అట్ హై రిస్క్. పిల్లలు దే ఆర్ బంబార్డెడ్ విత్ లాట్ ఆఫ్ ఎనిమీస్, ఫెరీ డాట్స్. ఎట్లా అంటే చిన్న ఏజ్లోనే డ్రగ్స్, ప్రిమారిటల్ సెక్స్, ఇలాంటి రకరకాల శోధనలకు వాళ్ళు గురి అవుతా ఉన్నారు. సో వాళ్ళ కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. క్రిస్మస్ సీజన్లో అలాంటి బిడ్డలు టచ్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని మనము మరి దేవుని సన్నిధిలో మనము మరి విజ్ఞాపన చేయాలని కూడా వాక్యం సెలవిస్తుంది. అదే విలాప వాక్యంలో మనం చూస్తే 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిని నీ హృదయంను కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఎస్, దెర్ ఇస్ స్పిరిచువల్ హంగర్ ఆల్ ఓవర్. మనం అనుకుంటాం పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు క్రిస్మస్ సీజన్లో, మరి క్రిస్మస్ క్యాప్స్ వేసుకొని డ్రైవ్ చేసుకుంటూ ఫుల్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బట్ డీప్ ఇన్సైడ్ దే హ్యావ్ దిస్ హంగర్. దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దోస్ సెలబ్రేషన్స్. They need Jesus Christ. They need a touch from the Lord. They need a transformation in their lives. So how it can happen? Only through fasting, through prayer. When we pray, God will move. The Holy Spirit will move. The true revival will come only through prayers. We can do lot of celebration. We can do lot of advertisements. We can do lot of publicity, lot of music, lot of singing, carols, everything. But a true transformation, a true revival comes only through prayers. Amen? Amen. So to consecrate ourselves, to set us apart for this ministry of intercession during this season, we should fast and pray. And I've been challenged by this verse. రేయి మొదటి జామ్ అంటే ఎప్పుడండి తెలుసా మీకు? 3 AM. 3 AM, when is our wake up time? I was literally challenged by the Holy Spirit. ఏ టైంకి లేస్తున్నాం, ఎంతగా ప్రార్థన చేస్తున్నాం చిన్న బిడ్డల కోసం. Let the Lord give us that grace to wake up early. I don't say 3 AM, but in this season let us take an hour or few minutes more to spend in God's presence and intercede for these children and all the people, the world that is dying outside. Amen. మరి మన టాపిక్ చెప్పుకున్నాం, a solo fast and a corporate fast. సోలో ఫాస్ట్గా ప్రభు నాకు చూపించినటువంటి అధ్యాయం వెళ్ళే ముందు ఐ ఆల్సో వాంట్ టు రిమైండ్ యూ, మరి ప్రత్యేకమైన భోజనం తీసుకోవాలి ఈ సీజన్లో. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫాస్టింగ్ వీ హ్యావ్ టు టేక్ వెరీ స్పెషల్ ఫుడ్. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 32-33 వచనాల్లో మనం చూసినట్లయితే, మరి యేసు ప్రభువారు అక్కడ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వారి శిష్యులు వచ్చి, యేసయ్య మేము మంచి ఫుడ్ తీసుకొచ్చినాం, రండి తిందాము, ఎంతసేపు మీరు చాలా అలసిపోయారు అండ్ యూఆర్ హంగ్రీ కదా ప్రభువా, కమ్ లెట్ us హ్యావ్ ఫుడ్ అన్నప్పుడు యేసయ్య ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పాను. దెర్ ఈజ్ అ ఫుడ్ దట్ ద వరల్డ్ డస్ నాట్ నో, దెర్ ఈజ్ అ ఫుడ్ దట్ అదర్స్ డు నాట్ నో. అంటే ఇక్కడ శిష్యులు ఏమనుకుంటారు, నెక్స్ట్ వర్సెస్లో ఉంటుంది, వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ యేసయ్యకి వేరే వాళ్ళు ఎవరైనా భోజనం పెడతారేమో, మంచి స్పెషల్ ఫుడ్ ఏదైనా అరేంజ్ చేసుకున్నారేమో ఆయన అని అనుకుంటారు. సో అగైన్ బికాస్ గాడ్ నోస్ దేర్ డీప్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్, జీసస్ యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని వారితో చెప్పారు. దేవుని చిత్తం నెరవేర్చడం మనకు ఆహారం అట. ఆయన పంపించినటువంటి పనిని తుదముట్టించడము, ఆయన ప్రణాళికలో నడవడము, ఆయన ఏ పర్పస్తో మనల్ని భూమి మీద ఉంచారో ఆ పర్పస్ వైపు మనం ఫోకస్ అవుతూ ఆ పనిలో మనం నిమగ్నమై ఉండడం, అది ఆహారం అట. దెన్ వీ గెట్ లాస్ట్ ఇన్ హిజ్ లవ్, వీ గెట్ లాస్ట్ ఇన్ హిజ్ సర్వీస్.
అండ్ వీ డోంట్ ఈవెన్ రిమెంబర్ నేను ఎప్పుడు తిన్నాను, ఏం తిన్నాను, ఏం చేస్తున్నానని. దట్ ఈజ్ అ ఫుడ్ దట్ ద వరల్డ్ ఆర్ ద అదర్స్ డు నాట్ నో అండ్ వీ నో. దేవుని చిత్తం నెరవేర్చడం ఏంటి? ఆయన చిత్తము. ఈ చిన్న వారిలో ఒక్కరైనను నశించుట దేవుని చిత్తము కాదు. మీరు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తము. ఈ చిత్తము నెరవేర్చడము మనకి ఆహారమే అందట. వెన్ వీ ఫోకస్ ఆన్ spiritual things. So during fasting, remember, don't go foodless. Eat superior food. Eat spiritual food. Eat heavenly food. Eat the word of God. More word, more power. More word, more determination to pray. Word. Food తినట్లే కదా, నీరసం కొద్ది కాల్చే తిబ్బలు వస్తుంది. Remember, there is more, better food, a superior food, greater food. We have the word. Feed on food of heaven. Feed on God's word as you fast and pray. మరి సోలో ఫాస్ట్గా నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము ధ్యానించబోతుండగా, నెహెమియా గురించిన ఇంట్రడక్షన్ మనందరికీ తెలుసు. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ అస్. నెహెమియా మనకు తెలిసిన విధంగా ఆయన మరి హకల్య కుమారుడు. ఆయన రాజు అయినటువంటి అర్తహషస్తు యొక్క కోటలో రాజుకు గిన్నె అందించేవాడు. He was a cup bearer to the king and he was in the citadel of Shushan. Shushan అనే కోటలో మరి రాజుకు గిన్నె అందించే పోస్ట్ అట ఆయన డెసిగ్నేషన్, జాబ్. అది బిగ్ జాబా, స్మాల్ జాబా? రాజుకి ఫుడ్ అందించడం అంటే ఓకే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఇట్స్ నాట్ ఇన్సిగ్నిఫికెంట్ జాబ్. అదే అంత పెద్దగా, హీఈస్ నాట్ అ మినిస్టర్, హీఈస్ నాట్ అ, బట్ దట్ ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ వాజ్ సర్వింగ్ హిస్ కింగ్ సో డిలిజెంట్లీ. చాలా వాట్ ఎవర్ హీ వాజ్ డూయింగ్ విత్ హార్ట్. మనుషులను ప్లీజ్ చేయాలన్నట్టు కాకుండా దేవుని ప్లీజ్ చేసే విధంగా మనం ఏది చేసినా చేయాలని వాక్యం చెప్తుంది కదా. లైక్ దట్ నెహెమియా వాజ్ డూయింగ్ టు ప్లీజ్ గాడ్. హీ వాజ్ సర్వింగ్ కింగ్. ఆ కప్ ఇచ్చేటప్పుడు కూడా రాజు రికగ్నైజ్ చేస్తున్నాడు, ఈయన చాలా ఉత్సాహంగా, డెడికేటెడ్గా, సంతోషంగా చేస్తున్నాడు. ఎందుకు అంటే తర్వాత మనం చూస్తే అట్ దట్ టైమ్ హీ రియలైజెస్ దట్ నెహెమియా సాడ్. అంటే ప్రీవియస్లీ ఎప్పుడైనా సాడ్గా లేడు, ఆల్వేస్ cheerfully he was serving God. మన వర్క్ ప్లేసెస్లో కూడా మనము ఆర్ wherever we go in ministry we have to do it wholeheartedly and with joy that we are serving God, we are not serving people అన్న ఆ అఫర్మేషన్తో, ఆ ఒక కన్విక్షన్తో మనం దేవుని ఏ పని చేసినా కానీ లెట్ us do it heartfully. అలాగ పనిచేసేటువంటి ఒక కప్ బేరర్ లేదా ఒక సర్వర్, మామూలుగా భాషలో చెప్పాలంటే ఒక బట్లర్ నెహెమియా. ఇలాంటి నెహెమియాకి మరి కొంతమంది ఫ్రెండ్స్, అలాగనే ఆయన సహోదరుడైన, అక్కడ చూస్తే మనము 2వ వచనంలో, నా సహోదరుల్లో హనానీ అను ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. కొంతమంది ఫ్రెండ్స్ విజిట్ చేయడానికి వచ్చారు, హనానీ అండ్ సమ్ అదర్ జ్యూస్. కొందరు యూదులు వచ్చినప్పుడు, హాయ్ గాయస్, సీజన్ ఇస్ సో నైస్, లెట్ us chill. ఇవేం చెప్పట్లేదు. నెహెమియా వాజ్ ఆస్కింగ్, చెరపట్టబడిపోయినటువంటి వాళ్ళు, శేషించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నారు వాళ్ళు? హీ వాజ్ కింగ్డమ్ కాన్షియస్. నెహెమియా వాజ్ ఎంక్వైరింగ్ అబౌట్ the condition of those people who were lost, who were saved or who were remnant in the captives. Mari Yudala desham leda Jews were taken captives by Babylon and some were remnant, kondaru remaining unnaru. శేషించిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, యెరూషలేం పరిస్థితి ఏంటి? ఈరోజు మనము అలాంటి అవేర్నెస్తో, అలాంటి మైండ్ఫుల్నెస్తో ఉన్నామా? దేవుని రాజ్యం ఎలా ఉంది, దేవుని సంఘం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కండిషన్ ఎలా ఉంది? వెన్ వీ రిమెంబర్ మైటీ మెన్ ఆఫ్ గాడ్, ఏసన్న గారి గురించి, దినకరన్ గారి గురించి, వావ్ వండర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్, ద గ్రేట్ రివైవల్ అంటారు. మరి అలాంటిది మనమేంటి? మనం దేవుని బిడ్డలం కాదా? మన ద్వారా దేవుడు రివైవల్ తీసుకురాలేడా? ఆలోచించుకుంటామా? మన పరిస్థితి ఎలా ఉంది, మన సంఘం పరిస్థితి ఎలా ఉంది? 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలైన సంఘం ఎదగకుండా అలానే ఉంటుందా? మరి సంఘం పట్ల నా బాధ్యత ఏంటి?
సంఘంలో నా పాత్ర ఏంటి, ఇలాగ మనం ఆలోచించుకున్నాం. నెహెమ్యా వాజ్ కింగ్డమ్ కాన్షియస్. నెహెమ్యా తన సొంతగా, మరి నేనైతే ప్యాలెస్లో హ్యాపీగా ఉన్నా, సేఫ్గా ఉన్నా, ప్రభువా నీకు వందనాలు, నేను సేఫ్గా ఉన్నా, నీకు ఉన్నా, చలో ఎంజాయ్ దిస్ లైఫ్ నాకు ఇచ్చిన దేవ్. అండ్ హీ వాజ్ నాట్ లివింగ్ అ క్యాజువల్ లైఫ్. హీ వాజ్ కాన్స్టెంట్లీ మైండ్ఫుల్ ఆఫ్ గాడ్స్ పీపుల్. అండ్ ఆయన ఎంక్వైర్ చేసినప్పుడు మనకు తెలుసు, మరి ఆయన సహోదరుడు, ఆయన మరి ఆ యూదులు వాళ్ళు చెప్పారు ఏంటి పరిస్థితి అంటే, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడదోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. 3వ వచనం మనం చూస్తే, మరి చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందండి? లోకంలో శ్రమను నిందను పడుతున్నారా? తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇష్యూ చేసేసింది, లెట్ దెమ్ సెలబ్రేట్ నైస్లీ అండ్ గివ్ దెమ్ సెక్యూరిటీ, నో సెలబ్రేషన్ షుడ్ బి హిండర్డ్, లెట్ దెమ్. తెలంగాణ గురించి మనం చూసి ఓకే ఇలాంటి పరిస్థితి మనకు లేదు అనుకుంటున్నాం. డూ యూ నో అబౌట్ భీమ్రావ్ స్టేట్స్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, ఒరిస్సా, ఇలాంటి స్టేట్స్లో యూ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్ పీపుల్ ఆర్ ఫేసింగ్? వాళ్ళని బట్టలు ఇప్పేసి నగ్నంగా రోడ్ల మీద తిప్పుతూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళలో ఉన్నప్పుడు ఫైర్ వేసేసి వాళ్ళని మరి సజీవంగా కాల్చివేస్తున్నారు. భయంకరమైన స్థితిలో సంఘం ఈరోజు ఉంది. మనమైతే మనం సేఫ్గానే ఉన్నాం, మనం ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. వాట్ అబౌట్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ ఫేసింగ్ పర్సిక్యూషన్, హూ ఆర్ ఫేసింగ్ నిందలు, అవమానాలు, హింసలు, ఇలాంటి పర్సిక్యూషన్ని ఫేస్ చేస్తున్నాం. మరి వారి కోసము మరి మనం ఏం చేస్తున్నాము? నేనేం చేయగలము, నేనేం చేస్తానులే అని నెహెమ్యా అనుకోలేదు. వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు నిందపడుతున్నారు, వాళ్ళు అవమానం పడుతున్నారు, నేనేం చేస్తాను నెహెమ్యా అనుకోలేదు. ఎలా రియాక్ట్ అయ్యాడు నెహెమ్యా మనం చూద్దాం. మరి 4వ వచనంతో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. See his response to that news. Today we are celebrating gospel, celebrating the good news. What about those bad news that we are hearing about the suffering of Church of Christ, the persecution that the body of Christ is facing? Alanti bad news vinnappudu what is our response? Indifferent ga untunama, నాకేంటిలే, వాళ్ళ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రేయర్ వారియర్స్ ఉంటారు. ప్రతి విశ్వాసికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. లైక్ వీఆర్ అ పార్ట్ ఆఫ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. మరి కడుపు నొప్పేసేస్తూ ఉంటే కాళ్ళు నాకెందుకు లేని ఇష్టం ఉన్నట్టు అటు ఇటు తిరిగేస్తుందా? లేదు. ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ బాడీ విల్ రెస్పాండ్, రియాక్ట్ అండ్ ఎంపథైజ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. ఒక్క ఆర్గన్కి బాగాలేకపోతే, చిన్న చేయికి దెబ్బ తగిలితే హోల్ బాడీ గెట్స్ ఫీవర్, ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ గెట్స్ యాక్టివేటెడ్ అండ్ గోస్ టు హీల్ దట్. మరి మన సాటి అవయములైనటువంటి దేవుని బిడ్డలు ఇంత సఫరింగ్లో ఉన్నప్పుడు మన రియాక్షన్, మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మనం ఒకసారి మనల్ని మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. అండ్ లుక్ ఎట్ నెహెమ్యాస్ రెస్పాన్స్. వర్స్ 4లో చూసినప్పుడు, ఈ మాటలు వినినప్పుడు, ఇలాంటి దుఃఖకరమైనటువంటి మరి ప్రాకారంలో కూలిపోయాయి, మరి దర్వాజాలన్నీ కాల్చివేయబడ్డాయి, ఇలా వినినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏడ్చాడటండి, కూర్చున్నాడు. ఫస్ట్ హీ టుక్ టైమ్ టు పాండర్ అబౌట్ ఇట్, టు థింక్ అబౌట్ ఇట్, ఆలోచన చేస్తున్నాడు. కూర్చుని మరి ఏడ్చి. ఎప్పుడైతే మనం నిజంగా ఇలాంటి విషయాలు ఆలోచన చేస్తామో, we cannot but help. The emotions of Holy Spirit will take over. Holy Spirit ఎంత దుఃఖపడతారండి ఆయన బిడ్డలు. మరి ఇంత భయంకరమైన పర్సిక్యూషన్, ఇలాంటి వేదన అనుభవించినప్పుడు, when we sit in God's presence, the Holy Spirit will take over and we will cry without our, మన ప్రమేయం లేకుండా involuntarily we will cry and the Holy Spirit will cry using ourselves and he will intercede, he will take over. మరి నెహెమ్యా కూడా ఏడ్చినాడంట. ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి
ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఎన్ని డేస్ అని అక్కడ రాయలేదు. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ దట్ ఇట్ వాజ్ నాట్ రిటర్న్. ఎన్ని డేస్ మీరు ఫాస్టింగ్ ఉండాలి అక్క అని ఎవరైనా వచ్చి నన్ను అడిగితే ఐ కెన్ నాట్ టెల్ యూ, సారీ. ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ. It is an individual thing. It is a very personal and specific thing that the Lord will tell you. So, some number of days he fasted. కొన్ని దినములు ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు. There is a calculation. ఎందుకు అంటే ఫస్ట్ వచనంలో మనం చూస్తే నెహమ్యా యొక్క చర్యలు అని చెప్తూ 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా అని ఉంటుంది కదా. కిస్లేపు అనేది 9th month ఆఫ్ జూయిష్ క్యాలెండర్. అండ్ ఆయన మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిసాన్ మాసం ముందు నేను రాజుకి ద్రాక్షరసం అందిస్తున్నాను, 2nd chapterలో ఉంటుంది. సో ద టైమ్ పీరియడ్ బిట్వీన్ దోస్ టూ ఇస్ 4 months, అప్రాక్సిమేట్లీ 4 months ఫ్రమ్ కిస్లేప్ టు నిసాన్. సో ఆ 4 monthsలో మరి ఎన్ని డేస్ కంప్లీట్గా ఉన్నాడు, ఎన్ని డేస్ పార్షియల్గా ఉన్నాడు, ఎన్ని డేస్ ఫాస్టింగ్లో ఉన్నాడు, ఎన్ని డేస్ ప్రేయర్లో ఉన్నాడు మనకు తెలియదు. కానీ బట్ హీ వాజ్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. హీ వాజ్ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయింగ్ టు ద లార్డ్. ఆమేన్. అండ్ కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన ప్రార్థన అనేది మరి చాలాసార్లు మనం మిస్ అయిపోతూ ఉంటాము. ఎవ్రీడే ప్రేయర్స్ విల్ గో లైక్ దిస్: లార్డ్ బ్లెస్ మమ్మీ, లార్డ్ బ్లెస్ డాడీ, Lord bless sister, Lord bless brother, Lord bless pet, Lord bless our home. Amen. Chalo, go to work, come back again. God bless mommy, God bless daddy. Where is intercession in our prayers? నెహమ్యా విజ్ఞాపన చేసినాడంట దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని, ప్రభా నాకు సాలరీ హైక్ దయచేయండి, ప్రభా కప్ బేరర్ నుండి మినిస్టర్గా చేయండి. These were not his intentions, these were not his prayer points, but he was interceding for the children of God. విజ్ఞాపన చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. మన ప్రార్థనలో కూడా మరి నాట్ రాంగ్ టు ప్రే ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ ఫ్యామిలీస్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీవన్, బట్ లెట్ us మేక్ ఇంటర్సెషన్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్ లైఫ్. విజ్ఞాపన ప్రార్థన అనేది కూడా మనము కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకొని వీరి కోసం, ఈ మినిస్ట్రీ కోసం, ఈ ప్రాంతం కోసం నేను ప్రార్థన చేయాలి అన్న రెగ్యులర్ బేసిస్ అని మనము ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము మరి దేవుడు ఆ సంగతులను బట్టి గొప్ప కార్యం చేయడం మనం చూస్తాము. హల్లెలూయా, ఆమేన్. మరి ప్రార్థనలో ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలనేది కూడా ఒక డౌట్ వస్తుంది. మరి మనం లాస్ట్ టైం చూసాం, వాట్ ఈస్ దట్ ఫాస్ట్ దట్ ప్లీజెస్ గాడ్? బంధకాల్లో ఉన్న వారిని విడిపించడము, కాడిళ్ళు ఉన్న ఆ కాడులను విరగొట్టడము, అనేకులకు మరి ఆహారం పెట్టడం, మనం తినని ఆహారం ఆకలి గొనున్న వారికి ఇవ్వడము, వస్త్రహీనుడు కనిపిస్తే మరి వారికి ఇవ్వడము, అలాగనే గోడవలకు అల్లర్లకు వెళ్ళకుండా కామ్గా క్వైట్గా దేవునితో కలిసి సహవాసం కలిగి ఉండడము, మరి లోకవార్తలు చెప్పుకోకుండా దేవుని వాక్యంను, దేవుని సువార్తను ధ్యానించడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసంగా తెలుసుకున్నాము. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఏం చేయాలి ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు? సో దెర్ ఇస్ అన్ ఎగ్జాంపులరీ ఫాస్టింగ్ ప్రేయర్ దట్ నెహమ్యా ఇస్ డూయింగ్. నెహమ్యా చక్కని ఉదాహరణ, ఆదర్శవంతమైన ఒక చక్కని ప్రార్థన మనకు చూపిస్తున్నాడు. విల్ క్విక్లీ రన్ డౌన్ త్రూ ద వర్సెస్ చూద్దాము. మరి అక్కడ మొట్టమొదటిగా 5వ వచనం చూస్తే ఎట్లనగా, ఎలాగ చేశాడు ఆయన ఉపవాస ప్రార్థన చూడండి. హిస్ సోలో ఫాస్ట్ స్టార్టెడ్ విత్ ప్రైజ్ అండ్ వర్షిప్. హల్లెలూయా, ఆమేన్. హి వాస్ సేయింగ్, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఆమేన్. హీ వాస్ ప్రైజింగ్ గాడ్. నెహెమయా చాప్టర్ 1 verse 5లో మనం చూస్తే ఆయన దేవుని స్తుతిస్తున్నాడండి. ఆకాశమందున్న దేవా యెహోవా, ఆల్ మైటీ గాడ్. ఆకాశం అంటే హీ ఈజ్ పాయింటింగ్ టువర్డ్స్ ద మోస్ట్ హై గాడ్. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తున్నారు. మరి యెహోవా దేవుణ్ణి ఆయన స్తుతిస్తూ ఏమంటున్నారండి, భయంకరుడైన గొప్ప దేవ. సో భయంకరుడైన గొప్ప దేవ అంటే చాలామంది క్రైస్తవులు దేవుని దగ్గర రావడానికి భయపడతారు. దేవుడు భయంకరుడు, ఆయన పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడు, మిక్కిలి భయంకరుడు అని. అయితే
భయంకరుడు అనేటువంటి మాట ఏంటంటే ఇట్ షోస్ ఎక్స్ట్రీమ్నెస్ అన్నమాట. సో నేను కేరళలో ఉన్నప్పుడు కూడా మలయాళంలో సంబడి వాజ్ డిస్క్రైబింగ్ ఒక ఆవిడ గురించి చెప్తూ భయంకర సుందరి అనకట అని అంట. భయంకర సుందరి అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఆవిడ అని చెప్తూ ఫస్ట్ అర్థం కాలే భయంకర సుందరి అంటే చాలా భయంకరంగా ఉంటుంది మామ. ఆ తర్వాత എനിക്ക് భయంకర విషయప్పుడు అంటే నాకు చాలా ఆకలేస్తుంది, చాలా అందంగా ఉంది, చాలా తెలివైన వాళ్ళు, ఎక్స్ట్రీమ్ అని చెప్పడానికి భయంకరం అంటాం. అండ్ దట్ ఐ గాట్ కన్ఫర్మేషన్ ఈవెన్ ఇన్ ఇంగ్లీష్లో మనం చూస్తే అక్కడ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్ అంటే భయంకరమైన మహాదేవ అనే దానికి ట్రాన్స్లేషన్ ఏంటంటే గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్. హల్లెలూయా. అ గాడ్ ఈజ్ అ గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్. I always feel the word awesome should be reserved to our Lord. Awesome, when we come to His presence, when we meditate on His love, on His word, on His power, He's awesome, extreme, there is none like Him. Hallelujah. He's a great and awesome God. He's praising God. As we praise God, we receive the power of God. Amen. మనము ఎక్కువగా దేవుని స్తుతిస్తే మనం అనుకుంటాము ఏంటి దేవునికి మనం ఏమైనా డబ్బా కొడితే ఆయన చాలా ప్లీజ్ అవుతాడు అనుకుంటారు. చాలామంది ప్రైజ్ చేస్తే దేవాన్ని ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు. బట్ ద ట్రూత్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఈజ్ యాజ్ యూ ప్రైజ్ గాడ్ యూ రిసీవ్ పవర్ ఆఫ్ గాడ్. యూ రియలైజ్ హౌ గ్రేట్ యువర్ గాడ్ ఈజ్, హౌ మైటీ యువర్ ఫాదర్ ఈజ్, హూ యూ ఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ హిమ్. వాట్ ఈజ్ దట్ గ్రేట్నెస్ దట్ హీ హ్యాస్ గివెన్ యూ. ఆయన గుణాతిశయములలో ఆయన నేచర్లో మనల్ని పాలివారుగా చేసేసారు. when you say God you are mighty, you are realizing that you are mighty. Amen. when you say Lord you are a loving God, you realize that His love is poured down into your heart by the Holy Spirit. మనం ఏంటి అన్నది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే when we turn our hearts to see who God is and how He is. Amen. So Nehemiah chose to worship God and praise God at the beginning of a fasting prayer. మనం కూడా చాలా చక్కగా we start the worship, start a Sunday service with worship, and as brother Ashish was telling, we can feel the tangible presence of God as we worship. We welcome the Holy Spirit. He's always there. He's in our midst. He's always there to minister to us, but we will get sensitized to His presence. హల్లెలూయా. ఆయనను మనం స్తుతించినప్పుడు ఆయన మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు అనేటువంటి ఆ సత్యాన్ని మళ్ళా మనము రియలైజ్ అవుతాం. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైజ్. సో వైల్ డూయింగ్ అ ఫాస్టింగ్ ప్రేయర్, do not miss out on the spiritual food, the word of God. Do not miss out on praising God. Take time to praise God and worship God with songs, hymns and spiritual songs. మరి అలాంటి వాటితో దేవుని స్తుతించాలి అనేటువంటి విషయాన్ని ప్రభు ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ అక్కడ ఒక చిన్న మాట ఆయన వాడుతున్నాడు. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. కటాక్షం అనేటువంటి పదాన్ని ఒకసారి మనసులో పెట్టుకోనండి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. దేవుని కటాక్షం ఎలా ఉంటుంది, కటాక్షం అంటే ఏంటి, వాట్ ఈస్ ఫేవర్ అండ్ హౌ గాడ్ గివ్స్ us ఫేవర్ అనేది we will remember. But here one thing I want to remind you is covenant. God is a covenant keeping God. Amen. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి విషయంలో నిబంధనను స్థిరపరుచుతాడట. ఆయన మనతో చేసిన నిబంధన ఎలాంటిదండి? ఈ లోకంలో మ్యారేజ్ చెప్తాం కదా, ఇట్స్ ఎ కవెనెంట్, కెన్ నాట్ బి బ్రోకెన్ కదా. బట్ వీ సీ ఈవెన్ డివోర్సెస్ హ్యాపెనింగ్. అయితే దేవుడు మనతో చేసిన నిబంధన ఎలాంటిది అంటే రక్తపు నిబంధన. ఇట్స్ ఎ బ్లడ్ కవెనెంట్, ఇట్ కెన్ నాట్ బి బ్రోకెన్. హల్లెలూయా. దేవునితో కలిగిన సంబంధం ఎప్పటికీ బ్రేక్ కాదు. ఇట్స్ ఎ బ్లడ్ కవెనెంట్ అండ్ హీ ఎస్టాబ్లిషెస్ దట్ కవెనెంట్. ఆ నిబంధనను స్థిరపరుస్తాడట. ఎలాంటి వారు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, ఆయనతో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు మనతో ఆయన ఆ కవెనెంట్ని ఎస్టాబ్లిష్ చేస్తారట. నిబంధనను స్థిరపరిచేటువంటి దేవా అని చెప్తూ ఆయనను స్తుతిస్తూ మరి ఆ ఉపవాస ప్రార్థన ఆయన స్టార్ట్ చేస్తున్నారు నెహెమ్యా గారు. మరి 6వ వచనంలో చూసినట్లయితే, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధి నుండి దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. మరి దేవుని అడుగుతున్నారు, ప్రభువా నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఆన్ బిహాఫ్ ఆఫ్ మై
పీపుల్, యువర్ పీపుల్. మరి నేను చేసే ప్రార్థనకి చెవియొగ్గి ఆలకించు తండ్రి. ఈ ప్రార్థన మరి నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారయోగ్యంగా ఉండాలి. నీవు వినే విధంగా లేదా నీ దృష్టిని ఆకర్షించే విధంగా నా ప్రార్థనను చేయండి అని చెప్పి he's surrendering himself to God and asking the Lord to lead him in prayer and to listen to his prayer. దేవుడు ఖచ్చితంగా మన ప్రతి ప్రార్థన వింటూనే ఉంటారు కదండి. మనము ఆయన వింటున్నారు, ఖచ్చితంగా చేస్తారు అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. దట్ వీ హ్యావ్ టు get established in faith of God, in praise, in faith and in word. We have to come to the Lord in fasting prayer. తర్వాత చెప్తూ, నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషంను నేను ఒప్పుకొంచున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సర్ప్రైజింగ్. ఏంటి నెహమ్యా, ప్రభా నేను ఆ రోజు అలా చేశాను, ఈరోజు ఇలా చూశాను, ఈరోజు అక్కడ ఆ మాట అన్నాను, ఇలా అన్నాను. హీ వాజ్ నాట్ కన్ఫెసింగ్ హిస్ సిన్స్. Nehemiah was confessing the sins of his brethren. ఆయన సహోదరులు లేదా ఆయన దేశ జనులు చేసిన ప్రార్థనను ఒప్పుకుంటున్నారంట. ఈరోజు భారతదేశము పాపంలో ఉంది అనే నమ్మినవారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. భయంకరమైన పాపంలో, విగ్రహారాధనలో, వ్యభిచారంలో, భయంకరమైనటువంటి మరి లోక సంబంధమైన క్రియలతో భయంకర పాపంలో ఉన్నదంట. దేశం యొక్క పాపంను ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా. మనం కూడా ప్రభు అవును ఆయన, తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. జీవం గల దేవుని వారు తెలుసుకోలేక విగ్రహాలకు ఇంకా దేనికో వారు ఐడల్స్ చేసేసుకుని వాళ్ళు పూజిస్తున్నారు. భయంకరమైన పాపంలో ఉన్నారు నా దేశము అని మనం కూడా నెహెమ్యా వలె మనము మరి మన జనుల పాపం కూడా ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. అనుకోవచ్చు, అక్క నీతిమంతులుగా తీర్చారు యేసయ్య మనల్ని, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సంపూర్ణులుగా చేశాడు కదా. మళ్ళీ ఉపవాస ప్రార్థన ఉన్నాక నేనేమైనా పాపం ఒప్పుకోవాలంటే మరి కొన్ని ఉంటాయి. మేబీ అన్ అన్కన్ఫెస్డ్ సిన్ ఆర్ అ జనరేషనల్ సిన్స్ అండ్ జనరేషనల్ కర్సెస్. మన పితరులు ఎలా ఉన్నారో మనకు తెలుసా? మీ 2-3 జనరేషన్స్ మేబీ మీకు తెలిసేమో. మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత, అంతకన్నా ముందు వాళ్ళు ఎలాంటి విగ్రహారాధనలు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పాపలో ఉన్నారు. మరి ఈ పితరులు పాపములు, మరి జనముల పాపములు అన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మరి ఏదో మనము కృంగిపోవాలని కాదు, కానీ అవన్నిటి నుండి విడిపించుటకు శక్తి కలిగినటువంటి రక్షకుడు మనకున్నాడు. కాబట్టి మనము వాటిని ఒప్పుకొని వారి నిమిత్తమై మనము ప్రార్థించవలసినటువంటి వారమే ఉన్నాము. మరి ఇజ్రాయేలీల కుమారుల దోషంను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత 6వ వచనం ఆఖరి భాగంలో, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నెహెమ్యా వాజ్ నాట్ సెల్ఫ్ రైచియస్. నేనైతే ఏం చేయలేదు, ఇక్కడ ప్యాలెస్లో ఉన్నా, నా వర్క్ నేను చేస్తున్నా, సిన్సియర్గా చేస్తున్నా, నేను అంతా చాలా పర్ఫెక్ట్గా ఉన్నా ప్రభు అని చెప్పట్లే. లార్డ్, ఐఎమ్ స్టిల్ హ్యూమన్. నేను, నా తండ్రి ఇంటి వారు, నా సిబ్లింగ్స్, నా కిత్ అండ్ కిన్, మేము కూడా పాపం చేసాం ప్రభు. మేబీ విగ్రహారానికి వెళ్ళలేదేమో, కానీ we might have entertained any other sins, rebellion, bitterness of heart, hardness of heart, ఇంకా రకరకాల మేము కూడా పాపం చేసిన వారమే ప్రభువా అని నెహెమ్యా ఒప్పుకోవడము మరి గమనార్హం. ఇక్కడ పాపపు ఒప్పుకోలనేటువంటి విషయం కూడా మన ఉపవాస ప్రార్థనలో ఒక అంశంగా చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంకి వచ్చి మరి ప్రార్థించి మనము స్తుతించి ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తారు. అక్కడ దట్ వాజ్ సంథింగ్ దట్ యూ నీడ్ కరెక్షన్. మళ్ళీ నేను ఎవరిని కూడా మళ్ళీ రక్షింపబడ్డానికి కూడా మీరు పాపి అని ఒప్పుకోండి అని చెప్పట్లేదు. మన నీతిని మనం ఒప్పుకోవాల్సిన వారమే ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన నీతిని మనము ఒప్పుకోవాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి ఆయన ప్రేమలో మనల్ని కరెక్ట్ చేస్తారు. ఆయన ప్రేమలో మనల్లో ఎలాంటి మార్పులు చేర్పు చేసుకోవాలని మనకు బోధిస్తారు. అలాంటి ఆయన ఉపదేశిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో వాటిని జయించడానికి మనం ఆయన నుండి శక్తిని కూడా పొందుకొనవలసిన వారమే ఉన్నాం. వాక్యం సెలవిస్తుంది కదండి, గాడ్ డిసిప్లిన్స్ ద సన్ హూమ్ హీ లవ్స్. ఫాదర్ డిసిప్లిన్స్ ద సన్ హూమ్ హీ లవ్స్. మీరు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని మీరు నమ్మినట్లయితే ఆయన మంచి తండ్రి అని ఒప్పుకోవాలి. మంచి తండ్రి బిడ్డలు తప్పిపోతుంటే, చెడు త్రోవలు వెళ్తుంటే కరెక్ట్ చేస్తారా, లేకపోతే
ఏం కాదు బిడ్డ అని ఇష్టం ఉన్నట్టు బ్రతుకుంటారు. ఆమేన్. కరెక్ట్ చేస్తారు కదండి. మరి ఆయన మంచి తండ్రి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు హీ విల్ గివ్ us some corrections that we have to make. We have to yield, and in obedience there is a great blessing. ఎప్పుడైతే ఆ చిన్న కరెక్షన్ని మనము గ్రహించి మన మార్పు చేసుకుంటాం మన లైఫ్లో, దట్ బ్రింగ్స్ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్. మరి నెహెమ్యా కూడా తనను తాను మరి నేను నా ఇంటి వారు కూడా మేము పాపం చేస్తామని ఒప్పుకొంచున్నానని చెప్పేసి అక్కడ దేవుని సన్నిధిలో మరి పాపం ఒప్పుకోలు చేయడం కూడా మనం గమనిస్తున్నాము. ఖచ్చితంగా ఒక విషయం మాత్రం మనం ఉపవసించి ప్రార్థించినప్పుడు పాపంలోనే ఒప్పుకున్నా లేకపోయినా నీతిని మనం ఒప్పుకోవాలండి. ఆమేన్. నీతి అనేది గొప్ప శక్తి. యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేటువంటి సత్యాన్ని మనకు మనం చాలాసార్లు రిమైండ్ చేసుకోవాలి. డిక్లేర్ యువర్ రైచియస్నెస్ చెప్పాలి. నేను పాపం ఎరుగని ఆయన మరి నన్ను నీతిమంతంగా తీర్చడానికి ఆయన పాపం అయ్యాడు. బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్, బికాస్ ఆఫ్ హిస్ ఫినిష్డ్ వర్క్ ఆన్ క్రైస్ట్, ఐ యామ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను క్రీస్తుని బట్టి దేవుని నీతి అయి ఉన్నాను అని ఒప్పుకోవాలి. సో మనం ఫాస్టింగ్లో ఏం చూస్తున్నామో స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, మన నీతిని ఒప్పుకోవాలి. మరి అలాగనే 7వ వచనం నుండి మనం చూస్తే మరి నీ ఎదుట బహు అసఖ్యంగా ప్రవర్తించి నీ సేవకుడైన మోషే చేత నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతేమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడండి. మీరు జ్ఞాపకం చేస్తారా దేవునికి? జ్ఞాపకం చేయాలా దేవునికి? దేవునికి ఏమైనా మెమరీ ఇష్యూసా, డిమెన్షియా, అమ్నీషియాస్ ఇట్లాంటివి ఉన్నాయా అంటే కాదు. మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన నిబంధనను, ఆయన వాగ్దానములను, ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన మనకిచ్చిన నీతిని అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము వాగ్దానములను ఎత్తిపడుతూ ప్రార్థన చేయాలి. ఇక్కడ మనకు దేవుని వాక్యం బోధించే విషయం ఏంటి అంటే దేవునికి జ్ఞాపకం చేయడం అని కాదు, ఆ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇలాగన్నారు కదా, నీ వాక్యంలో ఇలా రాయబడి ఉంది కదా, కాబట్టి నా పక్షం నీ జరిగించండి, వాగ్దానం నెరవేర్చండి అని ప్రార్థన చేయాలి. మరి స్తుతి ఆరాధన, మరి నీతి ఒప్పుకోలు, తర్వాత మనం చేయవలసినటువంటిది వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు వేగ్గా సింపుల్గా నా తండ్రే కదా అని మనం అంతా క్యాజువల్ టాక్ లాగా దేవుని సన్నిధిలో, ఇట్స్ గుడ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ ద లార్డ్. ఏమి మనసులో అనిపించినా అంతా పోర్ అవుట్ చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మంచిది. అండ్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ వెరీ క్యాజువల్ టాక్ విత్ గాడ్ అండ్ ఆల్సో pour out your heart before God, but we have to remember the word and let our prayers be aligning with the word of God. Let our prayers be based on the promises of God. వాగ్దానములను ఎత్తిపట్టి ప్రార్థించడం అనేటువంటి విషయం కూడా మరి ఉపవాస ప్రార్థనలో ఒక ముఖ్యమైన అంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అలాగనే మరి 8వ వచనంలో మనం చూసినట్లయితే నీ సేవకుడైన మోషే నీవు సెలవిచ్చినటువంటి మాట జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధం చేసిన ఎడల, అంటే జనుల్లోకి నేను చెదరగొట్టేస్తాను మీరు పాపం చేస్తే, అయితే మీరు ఎప్పుడైతే వెనుక తిరిగి వస్తారో నేను సమకూరుస్తాను, ఎక్కడుండేనా మిమ్మల్ని తీసుకొని వస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభువా, ఆ వాగ్దానం నెరవేర్చు అని హీ వాజ్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వేర్ వీ షుడ్ పుట్ ప్రెషర్ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ఓవర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మన ప్రెషర్ మనము నమ్మ నాన్న మీద చేస్తాం, నాన్న ఇది చేయి అది చేయి, ఆలోచించావా, కడుతున్నావా ఇల్లు, బైక్ కొంటున్నావా. వేర్ వీఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఈజ్ ఆన్ అవర్ బాస్ ఆర్ ఆన్ అవర్ హస్బెండ్. వేర్ వీఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఈజ్ ఆన్ అవర్ ఓన్ ఎబిలిటీస్, ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసి ఇట్లానే చేయాలి. బట్ పుట్ ప్రెషర్ ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రెషర్ ఆన్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. పుట్ ట్రస్ట్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. రిమైండ్ యువర్ సెల్ఫ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ వాగ్దానములను ఎత్తిపడుతూ మనము ప్రార్థించాల్సిందిగా మరి ఉపవాస ప్రార్థనలో ఒక భాగంగా మనము గుర్తిస్తున్నాము. అలాగనే 9వ వచనంలో మనం చూసినట్లయితే అయితే మీరు నా వైపు తిరిగిన ఎడల నేను మళ్ళా అక్కడ నుండి భూదిగంతముల నుండి మీరు తోలివేయబడిన అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామం నుంచిటకు నేను ఏర్పరచుకున్న స్థలానికి మిమ్మల్ని రప్పిస్తానని నువ్వు సెలవిచ్చితివి కదా. నువ్వు అలా అన్నావు కదా ప్రభు ఆ వాక్యంలో.
నువ్వు ఇలా అన్నావు కదా ప్రభువా, ఒక అవసరత ఉంది ప్రభువా, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీరుస్తా అన్నావు కదా ప్రభువా, ఈ అవసరం నాకుంది నాయన, నువ్వు తీరుస్తావు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఇదిగో నాయన నా అవసరత ఇది అని మనము ప్రార్థన చేయాలి. వాగ్దానములు ఎత్తిపట్టి ప్రార్థించటాన్ని మనం చూస్తున్నాం. 10వ వచనంలో చూస్తే, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే అని వారి గురించి మరి ఆయన దేవుని బిడ్డలంగా మనకు ఉన్నటువంటి ఆధిక్యత, అధికారము ఏంటి అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకి ఇస్తారు. దిస్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్, దట్ whatever we ask him in prayer according to his will, it shall be granted to us. Amen. ఆయన బిడ్డలము అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నెహెమియా. 11వ వచనం మనం చూస్తే, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొంచున్నాను అని ప్రార్థించి తిని. Here we see specific petition of Nehemiah. అన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాడు, మేబీ 4 months or 3.5 months of whatever time period he was asking, but one point he reached where he was very sure my fasting is going to be fruitful. ఎంతమంది కావాలండి ఫ్రూట్ఫుల్ ఫాస్టింగ్స్? Amen. ఒక నిశ్చయత వచ్చేసింది. Then he is going deeper in his prayer, డీపర్ అండ్ ఆస్కింగ్, లార్డ్ ఇవాళ నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను వెళ్ళినప్పుడు ఆయన నీ దాసుని మాట వినేటట్టు, నా ఎడల కటాక్షము కలిగే విధంగా, దయ పొందే విధంగా నువ్వు ఆయన హృదయాన్ని తాకు అని ఒక స్పెసిఫిక్ పిటిషన్ని మరి దేవుని ఎదుట ఆయన పెడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 6. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేతను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. విన్నపములు తెలియజేయటం అనేది ఉపవాస ప్రార్థనలో మరి ఒక ప్రాముఖ్యమైన అంశము. స్తుతి, ఆరాధన, మన నీతి ఒప్పుకోలు, అలాగనే వాగ్దానములు ఎత్తిపెట్టి ప్రార్థించుట, మరి చివరగా విన్నపములను ఆయనకు తెలియజేయాలి. మనకి ఏం అవసరం ఉందో మనం అడగక ముందే ఎరిగిన దేవుడు కదండి. కానీ అడుగుడి మీకు ఇవ్వబడును. కీప్ ఆన్ ఆస్కింగ్ దట్ యూ మే రిసీవ్ అన్నారు ఆయన. అండ్ కీప్ ఆస్క్ స్పెసిఫికలీ. ప్రతి విషయంలో కూడా చింతపడద్దు కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. ప్రభువా, ఇదిగో నాకు ఇచ్చిన ఇది 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 ఇవన్నిటి కొరకు నీకు వందనాలు, నాకు ఇంకా ఇది కొద్దుగా ఉంది ప్రభువా, దీని కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, అండ్ నా ప్రార్థన ఆలకింపబడుతుందని, అంగీకరింపబడుతుందని, ప్రార్థనకు జవాబు నేను పొందుకుంటాను నమ్ముచ్చు నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన, ఈ ఉపవాస ప్రార్థన తర్వాత ఈ కాడి విరగొట్టబడాలి, ఈ బంధకాల్లో నాకు విడుదల కావాలి, ఈ జనములు నీ వాక్యంను తెలుసుకోవాలి, ఇదిగో ఈ లొకాలిటీలో ప్రజలకు రక్షణ సువార్త విస్తృతంగా ప్రకటింపబడాలి, ఈ ఉపవాసానికి ఒక ఫలితం ఉండాలి ప్రభా, ఫలభరితమైనటువంటి వాసంగా దీవించనని చెప్పి ఒక విన్నపంని దేవునికి తెలియజేస్తున్నారు. వాక్యంలో ఫిలిప్పీ 4:6 కూడా మనం చూసాం. ప్రార్థించినప్పుడు బీ వెరీ స్పెసిఫిక్. యూ ప్రే ఫర్ ఎ వైఫ్, బీ వెరీ స్పెసిఫిక్. ప్రభా, ఇలాగా దేవుని భయభక్తులు కలిగి ఇలా ఉండాలి, ఇలాగా మరి విధేయత కలిగి, ఇలాగా చూడు చక్కగా జ్ఞానవంతుడై ఉండాలి, ఇలా స్పెసిఫికలీ ప్రే. అండ్ when you pray for children, pray specifically. దేవా, అభిషేకం కలిగిన బిడ్డలే ఉండాలి, ఆరోగ్యంలో మరి అందచందంలో బుద్ధి విజ్ఞానంలో విధేయతలు కలిగిన చక్కని బిడ్డలను ఇవ్వండి. స్పెసిఫిక్, బీ స్పెసిఫిక్. ఇలా ఉండాలి బిడ్డలు, పోలికలు తండ్రి రావాలి, మరి బుద్ధిలో అమ్మాయి రావాలి లేదు, ఏమొద్దు, దేవునిలాగా ఉండాలి గుణము. మరి ప్రభా, ఇలాగా స్పెసిఫికలీ లెట్ us put our petitions before God. Nehemiah put forward his petition before God. One specific prayer. దేవా, నేను వెళ్ళి ఈరోజు రాజును కలిసినప్పుడు ఆయనకు నా ఎడల ఫేవర్ దయచేయండి, కటాక్షమును దయచేయండి, దయ పొందినట్టు అనుగ్రహించండి అని ప్రార్థన చేసినప్పుడు 2nd చాప్టర్లో మనం చూస్తే ద ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ హిస్ ఫాస్టింగ్ ప్రేయర్ మనం చూస్తాము. నిసాన్ అనేటువంటి మాసంలో, ఇట్ ఈస్ లైక్ ఎ జాన్యువరీ ఫర్ అజ్ అనమాట, ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. సో డేట్ ఆయన వెళ్ళి రాజు దగ్గర ఒక పిటిషన్ చేయాలని ప్రార్థించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు
రాజు ఏమంటాడు, నెహెమియా వాట్ హ్యాపెన్ టు యూ, వై ఆర్ యు సో డల్, you were never like this కదా, you were so bubbly, cheerful, joyful and serving with all your heart, diligently, sincerely. ఇవాళ ఏంటి ఇలాగ డల్గా ఎంతో మరి ఇట్లా ముందెప్పుడు చూడలేదు, ఏమైంది అన్నది. వై షుడ్ కింగ్ వరీ అబౌట్ మెంటల్ స్టేటస్ ఆఫ్ హిస్ సర్వెంట్ కదా, దట్ ఈస్ గాడ్స్ ఫేవర్. అక్కడే ఆయన కటాక్షం వచ్చేసింది. ఇప్పుడు నెహెమియా చెప్తున్నాడు, ప్రభు రాజా, నా ప్రజలు మరి నా పితరుల సమాధులు ఉన్నటువంటి దేశము కాల్చివేయబడి మరి ప్రాకారంలో కూలిపోయి మరి అక్కడ కోట గుమ్మంలని కాల్చివేయబడి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే హౌ కెన్ ఐ బీ హ్యాపీ, హౌ కెన్ ఐ బీ జాయ్ఫుల్, హౌ కెన్ ఐ బీ సెలబ్రేటింగ్ అని అడిగినప్పుడు రాజు అదాని ప్రాబ్లం, ఓకేలే పర్లేదులే, సాడ్గున్నా పర్లేదు. కానీ అక్కడ నెహెమియా భయపడతాడు యాక్చువల్లీ, ఎందుకంటే హీ షుడ్ నాట్ గో లైక్ దాట్ బిఫోర్ కింగ్. ఒక డెకోరం, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మరి అలా వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. హీ వాజ్ కంటిన్యూలీ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ఐ బిలీవ్. డోంట్ నో వెదర్ హీ వాజ్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్ ఆర్ వాట్ ఎవర్, బట్ హీ వాజ్ ప్రేయింగ్ ఇన్సైడ్ హిస్ హార్ట్, లార్డ్ టేక్ కంట్రోల్ ఓవర్ దిస్ సిట్యుయేషన్, లార్డ్ నాయనా కటాక్షము కటాక్షము. ముందు చెప్పాను కదండి, రిమెంబర్ దట్ వర్డ్, కటాక్షం అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి అని. దేవుని స్తుతించాడు కదండి, నీ యందు భయభక్తి గల వారి ఎడల నీ కటాక్షమును చూపించే దేవా అని స్తుతించాడు. నెహెమియా వాజ్ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. ఆయన కటాక్షంను కలుగజేసే దేవుడని నమ్మి ఆయన అలాగ స్తుతించాడు. అలాగనే రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన కటాక్షం దొరికింది. ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఒక పాయింట్ ఆఫ్ కన్వర్జేషన్ వచ్చింది రాజుతో. హీ వాజ్ డిస్కసింగ్, మరి ఇలా ఉన్నది నా రాజ్య పరిస్థితి, నా దేశ పరిస్థితి రాజా, ఇలాగా ఉంది, మాకు మరి చెరపట్టుకొని పోయారు మా జనాలు, శేషించిన వారు కూడా భయంకరమైన నిందను, అవమానాలను, దుస్థితిని అనుభవిస్తూ ఉన్నారు. ఇలాగా మా వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎలా ఉండగలను, ప్రాకారంలో కూలిపోయినాయి, సేఫ్టీ లేదు నా జనులకి, నేనైతే సేఫ్గా ప్యాలెస్లో ఉన్నాను, నా ప్రజలు వాళ్ళు ప్రాకారాలు లేని ఒక మరి సిటీలో ఉన్నారు, వాళ్ళు మరి ఉండడానికి ఇల్లు లేని స్థితిలో ఉన్నారు, మరి ఏంటి అన్నప్పుడు రాజు అడుగుతున్నాడు, నెహెమియా హౌ లాంగ్ విల్ ఇట్ టేక్, నువ్వు వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. ద కింగ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ నెహెమియా. ఎన్ని డేస్ పడుతుంది నువ్వు వెళ్ళి రావడానికి అంటే నెహెమియా బహుశా లీవ్ గ్రాంట్ చేయడానికి అడుగుతున్నాడు అనుకుని ఉంటారు. అండ్ కింగ్ వాజ్ మేబీ ఆస్కింగ్ అబౌట్ ఇట్ ఆల్. ఎన్ని డేస్ అంటే సో అండ్ సో డేస్ పడుతుందండి, నేను మళ్ళీ యెరూషలేంకి వెళ్ళి తిరిగి రాను, అక్కడ తిరిగి మళ్ళీ అన్ని సెట్ చేసుకొని తిరిగి రావడానికి సో అండ్ సో టైం అంటే ఓకే గో అహెడ్, లీవ్ గ్రాంటెడ్ అని చెప్పేసినాడు కింగ్. మరి కింగ్ వాజ్ ఎంక్వైరింగ్ అబౌట్ హిజ్ కండిషన్, కింగ్ వాజ్ గ్రాంటింగ్ హిమ్ లీవ్. అంత మాత్రమే కాదు, అగైన్ నెహెమియా వాజ్ ఆస్కింగ్, రాజా మీకు అనుకూలమైతే, నా ఎడల మీకు దయ కలిగి ఉన్నట్లయితే నాకు ఒక ఫేవర్ చేస్తారా ఏంటి అంటే, నేను ఈ రివర్ క్రాస్ చేసి వెళ్తున్నప్పుడు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి మీరు కొన్ని ఆర్డర్స్ ఇవ్వండి, నన్ను ఆటంకపరచకుండా. అలాగనే మరి మా కోట గుమ్మములు కట్టుకోవడానికి, మందిరపు ఆవరణంలో మరి గుమ్మములను కట్టుకోవడానికి అలా కావాల్సినటువంటి ధూపములు, కావాల్సినటువంటి కలప, వుడ్ అంతా కూడా మాకు ఇవ్వమని ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఒక లెటర్ ఇస్తారా, ఒక తాకీదు రాయిస్తారా అంటే కింగ్ సెడ్ ఎస్ గో హెడ్. అరే నీ లెవెల్ ఎంత, నీ సాలరీ ఎంత, నువ్వు ఏమి అడుగుతున్నావు ఏమన్నా. కింగ్ గ్రాంటెడ్ something supernatural. Favor and greater favor was upon Nehemiah because of the fasting prayer that he did in the presence of God. Things that are impossible in the natural, things that are seemingly impossible in the natural, they'll become possible as we pray. And God's favor and favor with men is unlocked when we fast and pray. Amen. You will find favor with God and favor with men. ఏసయ్య ఎలాగ ఎదిగాడు అని చెప్పేటువంటిది మరి లూకా సువార్త మనము చాప్టర్ 2 లాస్ట్ వర్సెస్లో చూస్తే, ఆయన వయసునందును జ్ఞానమందును మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లను అని ఉంటుంది. వీ ఆల్ నీడ్ దట్. వీ హ్యావ్ టు ప్రాస్పర్. వీ షుడ్ ఫైండ్ ఫేవర్ విత్ గాడ్, ఆల్సో ఫేవర్ విత్ మెన్. హౌ యూ కెన్ అన్లాక్ దిస్ ఫేవర్ ఈజ్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. యాజ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, favor gets unlocked, greater favor. Nehemiah found that greater favor to not only leave the palace, to take a very long leave, but also
to build back the walls of Jerusalem, to build back the city of Jerusalem. మనకు తెలుసు మరి బికాస్ ఆఫ్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్ అనేక రిసోర్సెస్ వచ్చాయి, మ్యాన్ పవర్ వచ్చేసింది. మరి ఆల్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ డూయింగ్ దిస్ సూపర్ న్యాచురల్ టాస్క్ that was granted to Nehemiah because of his fasting prayer. మనం తెలుసు మరి 52 డేస్లో ఎరుషలేం ప్రాకారం తిరిగి కట్టగలిగాడు. మరి అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్, అగెయిన్స్ట్ ఆల్ దట్ క్రిటిసిజం అండ్ ట్రబుల్స్ దట్ హీ ఫేస్డ్, చాలా రకాల మరి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఇన్ మిడ్స్ ఆఫ్ ఆల్ దోస్ ఛాలెంజెస్ హీ కుడ్ బిల్డ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం విత్ వెరీ ఫ్యూ పీపుల్ విత్ ఇన్ 52 డేస్. ఒక సిటీ వాల్స్ 52 డేస్లో కట్టబడము, అండ్ ఇన్ మిడ్స్ ఆఫ్ all kinds of obstacles and hindrances and criticisms, it was because of God's favor that was upon Nehemiah, because of God's power moving on his behalf, and all that he could get because of the fasting prayer. Ee roju mana cities lo manamu jeevam chudali, cities lo revival raavali. Manamunna మరి తార్నాక, హబ్సిగూడ, నాచారం, ఎల్బీ నగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఒక రివైవల్ రావాలి, అనేకులు దేవుని రాజ్యంలో తిరిగి జన్మించాలి, దేవుని ఆత్మ మరి అనేకులను తోడుకొని రావాలి అంటే వీ ఆల్ నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. మనము ఎస్ వీఆర్ ఆల్ ప్రేయింగ్, ఐ నో వీఆర్ ఆల్ ప్రేయింగ్, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ టైమ్ అండ్ ప్రే. నేను ఒక్కదాన్ని ప్రేయర్ చేస్తే ఏం జరుగుతుంది అని మనము అనుకోని అవసరం లేదు. నెహెమియాస్ ఫాస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపులరీ ఫాస్ట్. మనకు చక్కని ఉదాహరణ, చక్కని ఆదర్శవంతమైన ప్రార్థనగా ఉంది నెహెమియా ప్రార్థన. ఐ డోంట్ నో ఫర్ అన్ ఇండెఫినిట్ పీరియడ్, అది ఎన్ని రోజులు కావచ్చు, ఒక పూటే కావచ్చు, బట్ ఐ వుడ్ రికమెండ్ అండ్ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ టైమ్ టు ఫాస్ట్ అండ్ pray on the behalf of the people of God and bring them to the kingdom of God. Amen. ఆత్మలు రక్షింపబడాలి. We want to be soul winners. This is the way the Lord is putting in our hearts today. I hope the Holy Spirit is ministering to you. Amen. మరి కొద్ది రోజులు దివారాత్రములు ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, పాపపు ఒప్పుకోలు, వాగ్దానములు ఎత్తిపెట్టుట అనేటువంటి విషయాలను పెట్టుకొని చక్కని ప్రత్యేకమైన విన్నపాలను దేవునికి ఆయన తెలియజేసుకున్నప్పుడు ఆ 4 months పీరియడ్లో గొప్ప కార్యములు ఆయన పొందుకున్నట్టుగా, మరి గొప్ప కార్యం జరిగినట్టుగా మనం చూస్తున్నాము. There will also be times when God will answer prayers instantly. అన్నిసార్లు ఇలా డిలే అవుతుందా, చాలా టైం పడుతుందా అంటే there is a way that the Lord will do in his time, in his ways, by his spirit. God will do certain things. Don't get discouraged when it gets delayed. 4 months ప్రార్థన చేస్తేనే ఈ రాజు కటాక్షం కలుగుతుందా, ఒక్కరోజు ఇప్పుడు చేసేస్తే వెళ్తే అవదా. We cannot say how God works, how God will deal with people and deal with us. And sometimes we'll get instant answers to our prayers also. 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఏమి కావాల్సిన నీ మనవి చేయుచున్నావని అక్కడికక్కడ నెహెమియా ప్రార్థన చేస్తున్నాడు. ఇమ్మీడియట్లీ హీ గెట్స్ అన్ ఆన్సర్ కదండి. ప్రభు ఆయనకు నా ఎడ దయ కలిగించు అని అనగానే ఇమ్మీడియట్లీ నీకేం కావాలి, నేనేం చేయగలను చెప్పు, నీకేం కావాలి. ఇన్స్టాంట్లీ ఆల్సో our prayers get answered. So don't get discouraged by the time frames. All we have to do is surrender, commit ourselves for a time of fasting and time of prayer, interceding for the souls to get saved during this Christmas season. Amen. ఇలాంటి ఫేవర్, ఇలాంటి గ్రేటర్ ఫేవర్ మనందరి పైన ఉండులాగా కూడా ఒకరికొరకు ఒకరం కూడా మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. Amen. Nehemiah was favored to receive necessary resources and was empowered to build the walls of Jerusalem in 50 days against all odds and against every opposition. The secret of his success was fasting prayer. Don't ever deny or don't ever look down on the power of a fasting prayer. Amen. Hallelujah. మరి 2వ రకమైన ఫాస్ట్ మనం చూస్తున్నాం, కార్పొరేట్ ఫాస్ట్, సామూహికమైనటువంటి ఉపవాసం, గ్రూప్ ఫాస్ట్. ఫస్ట్ when the Lord put this title solo fast, group fast,
వన్ థింగ్ దట్ కేమ్ టు మై మెమరీ వాజ్ చిన్నప్పుడు కాంపిటీషన్స్ ఉంటే లైక్ సోలో సింగింగ్, గ్రూప్ సింగింగ్, సోలో డాన్స్, గ్రూప్ డాన్స్ ఇట్లా కూడా ఉన్నాయా ప్రభా? ఫాస్టింగ్, సోలో ఫాస్ట్, గ్రూప్ ఫాస్ట్, ఇట్లా గ్రూప్ కూడా అవసరమా? I was remembering, Lord reminded me about Jonah. Jonah chapter 3, 4 to 5. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం చూస్తే, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. సో మనకు అందరికీ తెలుసు యోనా, we think he was a disobedient prophet running away from God. నీనెవే వెళ్ళమంటే తర్షీష్ వెళ్ళిపోయి దాక్కొని షిప్లో మరి ఉండిపోయి, బట్ స్టిల్ నీళ్ళలో తోయబడ్డాడు కాబట్టి చేప మింగినప్పుడు కడుపులో దేవుని కటాక్షం, దేవుని ప్రేమను అన్ని రియలైజ్ చేసి ప్రార్థించి బయటపడ్డాడు. నీనెవేకి వెళ్ళేసి 40 డేస్లో నీనెవే పట్టణం నాశనం అయిపోతుందని ఒక ప్రవచనం చెప్తున్నాడు. దేవుడు ఒకవేళ మిమ్మల్ని వెళ్ళి ఇలాంటి ప్రవచనం చెప్పమంటే చెప్తారా? ఎవరైనా ఇలాంటి ప్రవచనం చెప్తే నమ్ముతారా? మీ లైఫ్లో ఇది ఒక స్ట్రగుల్ రాబోతుంది, ఒక కష్టం సీజన్లో వెళ్తారు మీరు, ఒక డార్క్ ఫేజ్, వెరీ డిఫికల్ట్ కదండి. బట్ అవునా దేవుడు ఇట్లా కూడా చెప్తాడంటే, గాడ్ ఆల్వేస్ గివ్స్ ప్రాఫెసీ టు కాషన్ అస్, నాట్ టు డిస్ట్రాయ్ అస్. ఆమేన్. If certain prophecies of caution come to you, never think bad about that prophet, never think bad about God. God is telling something, He is preparing us, He is cautioning us, He is asking us to change or to make necessary changes so that we will be rescued from that destruction. ఆ సమస్య రానివ్వకుండా చేయడానికే దేవుడు ముందుగా చెప్తున్నాడు కదా. నీ లైఫ్లో సమస్యను రానివ్వడం, డిస్ట్రాయ్ చేయడం దేవుని చిత్తం మీద అట్లనే వస్తుంది. But if He is cautioning beforehand, you must realize that it is God's love. God is helping you to prevent such things to happen in your life. చక్కగా నినెవే వాళ్ళు కూడా they did not find fault with Jonah. They did not say, ఏ పని పాట లేదా, నాశనం అవుతారని చెప్తున్నావు, దేవుని దైవజనుడివేనా, మంచి మాటలు చెప్పరాదు, దేవుడు క్షమిస్తాడు, మరి బాగుపడండి అని. లేకపోతే అరే నాశనం గురించి చెప్తావా అనుకోలేదు కదా. When God sends us, He will prepare the hearts of people also for us. 3 దినాలు ఉపవాసించి ప్రార్థించాడండి యోనా, ఒంటరిగా చేప కడుపులో, మత్స్యం కడుపులో 3 దినాలు ఆయనకి ఏం లేదు, ఫుడ్ అండ్ వాటర్. He was just praising God. He was saying, దేవా నువ్వు ప్రేమ గల దేవుడు, కటాక్షం కలిగే దేవుడు, ఇవైపు తిరిగితే నీ ప్రజలని కాపాడే దేవుడు, కనికరం గల దేవుడు, ఇలా స్తుతిస్తూ. And he was praying a prayer of faith. నేను వెళ్ళి చెప్తాను, నేను వెళ్ళి కార్యం జరిగిస్తాను అని. He was very sure that God will deliver him out of that belly of fish. చక్కని ప్రార్థన ఉంటుంది. జోనా అంటే you usually have that negative thinking in a disobedient prophet, as if we are all the very obedient children of God కదా. కొంతమంది డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాం మనం ప్రాఫిట్స్ని. బట్ హీ వాజ్ మైండ్ఫుల్. ఈవెన్ జోనా ఎందుకు వెళ్ళి నినెవేకి వెళ్ళి చెప్పడు అంటే, నాకు తెలుసు ప్రభువా నువ్వు గ్యారంటీ వాళ్ళని క్షమిస్తావు, నేనేం వెళ్ళి మీరు నాశనం అవుతారని చెప్తాను, బట్ నువ్వు వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేస్తావు, నాకు తెలుసు నీ ప్రేమ, నీ కనికరం, నీ కటాక్షం నాకు తెలుసు అని అందుకు పారిపోయాడు జోనా. బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ద కండిషన్, సిచ్యుయేషన్, ఛాలెంజెస్ హీ వెంట్ త్రూ, మళ్ళీ దేవుని ఒబే చేసి, లార్డ్ వాట్ ఎవర్ యూ సే ఐ ఒబే. నా ఓన్ సెన్సెస్, నా ఓన్ విజ్డమ్, నా ఓన్ స్ట్రెంగ్త్, మై ఓన్ రైచియస్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ డర్టీ ర్యాక్స్. ఐ డోంట్ రిలై ఆన్ మై సెల్ఫ్. వెళ్ళి చెప్పమన్నా కదా ప్రభా, చెప్తున్నాడు 40 days Nineveh you're going to get destroyed. If you do not repent from your sinful ways, if you do not come back to God, God is going to destroy you. ఫటాఫట్ ఓవర్ ది ఫేస్ అందరికి చెప్పినప్పుడు వాళ్ళందరూ జనాలు, ఎల్డర్స్ వాళ్ళందరూ కూడుకొని let us proclaim a fast అనుకున్నారు. They took a very wise decision, very timely decision. They said let us proclaim a fast. Verse 5లో చూస్తే అలాగ ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, గొప్పవాళ్ళు లేదు, పేదవాళ్ళు లేరు, ఘనులు లేరు, అల్పులే, అందరూ గోనెపట్ట కట్టుకున్నారట. ద హోల్ సిటీ దే
proclaimed a fast, ఒక ఉపవాసంని చాటించారు. The other day, Dr. Suma was telling, one day we will also go on a corporate fast. We, all those who are involved in the Sajeev Vahan and Infinite Worship Ministries should all declare a fast, and we will go on a corporate fast. Because they know, as elders, they realize the need and the power of a corporate fast. So ఇక్కడ వాళ్ళు ఉపవాస దినం చాటించారట, దండోరా ఇస్తున్నారు డప్పేసి. We are going on a fast, we have to repent, we have to come back to God, we have to leave our sinful ways. మరి మన పాపపు కార్యాలని దేవుని మనము విడిచిపెట్టి, మనం తిరిగినటువంటి ఈ పాపపు మార్గంలో మనం విడిచిపెట్టి దేవుని వైపుకు మనం వద్దాం రండి అని ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు ప్రేరేపించుకొని, ఒక ఉపవాసం చాటించుకొని వాళ్ళందరూ వచ్చారు. ఈవెన్ కింగ్ కూడా ఆయన మినిస్టర్స్కి ఆదేశం ఇస్తున్నాడంట. ఆయన సేవలో ఉన్నటువంటి మరి సర్వీస్లో ఉన్న ఆఫీషియల్స్ అందరికీ ఆర్డర్ ఇచ్చేసి, గో అండ్ ప్రొక్లైమ్, అందరిని చెప్పండి, అందరికీ చెప్పేసేయండి, అందరం ఉపవాసం ఉండాలి. ఎవరెవరట? పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, గొర్రెలు, మేకలు, ఈవెన్ పశువులు. ఎలాంటి ఫాస్ట్ అంటే ఈవెన్ వాటర్ కూడా ఎవరు తాగొద్దు అని చెప్తున్నాడు. ఎలాంటి ఫాస్టింగ్? డ్రై ఫాస్ట్ వెళ్ళిపోయినారు. ద హోల్ సిటీ, ఈవెన్ ద కిడ్స్, ఇన్ఫాంట్స్, ఎప్పుడైతే డ్రై ఫాస్ట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేసినారు అక్కడ? ఓన్లీ కడుపు మార్చుకోవడం మాత్రమే కాకుండా దే కన్ఫెస్డ్ బిఫోర్ గాడ్, లార్డ్ వీ వెంట్ అవే ఫ్రమ్ యూ, వీఆర్ సారీ, వీ డిడ్ నాట్ రియలైజ్ దట్ వీఆర్ గోయింగ్ దిస్ ఫార్ ఫ్రమ్ యూ. తెలియకుండానే మా త్రోవ తప్పిపోయాము, లేదా తెలిసి మేము పాపం చేసామయ్యా, క్షమించండి, అండ్ టేక్ అస్ ఆన్ ద రైట్ పాత్, రైట్ వేలో మమ్మల్ని తీసుకెళ్ళండి అని వారు ఎప్పుడైతే దే రిపెంటెడ్. రిపెంటెన్స్ అంటే మీనింగ్ మనకి చాలాసార్లు ఏమంటామే, పశ్చాత్తాపము, కరెక్టే, నేను చేసిన తప్పు ఇంకా మీరు చేయకూడదు అని అనుకుంటాము. ద వర్డ్ రిపెంట్ మీన్స్ రీపెంట్, టు గో బ్యాక్ టు యువర్ హయ్యర్ స్టేట్. రీపెంట్, పెంట్ హౌస్ అంటాం కదా, దట్ ఈస్ రిపెంటెన్స్. ఓకే, ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ మేడ్ రైచియస్ బై హిస్ హోలీ బ్లడ్. ఇలాంటి స్థితిలో నుండి నేను ఎట్లా పడిపోయింది, లేదు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై గాడ్, ఐఎమ్ మూవింగ్ టు మై గాడ్ అని జనులు ఎప్పుడైతే రియలైజ్ అయ్యి దే టర్న్ టువర్డ్స్ గాడ్, దట్ ఈస్ రిపెంటెన్స్. అండ్ ఇన్ ద వరల్డ్ పీపుల్ need repentance, they have to come back to God. There's no other way that they can be saved from the destruction of hell and fire but to come back to God. If people have to repent, the solo fast are necessary and corporate fasts are also necessary, each one having its own significance and importance. Amen. So ఈ corporate fast లో మనం చూసినట్లయితే 9వ వచనంలో మనం చూస్తే, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈవెన్ యానిమల్స్ కూడా గోనెపట్ట వేసుకునే అంట. ఇట్ వాస్ లైక్, ఇమాజిన్ చేసుకుంటే, థింక్ యువర్ పెట్ డాగ్స్ అండ్ పెట్ క్యాట్స్ డూయింగ్ ఫాస్టింగ్ and agreeing with you in prayer. Is that possible? Yes, it is possible. When God did it once, he can do it again and again and again. Yes, today మరి మన పెట్స్ లేదా మన చుట్టూ ఉన్న యానిమల్స్ మన సిటీలో కొందరు మనతో ఎక్కిపించలేకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ ద్వారా, ఆయన కృప ద్వారా మనము మళ్ళీ సహోదరులుగా ఒక సంఘంలో స్థాపింపబడిన మనము, we can agree and pray by doing a corporate fast. అలాంటి ఫాస్ట్ చేసినప్పుడు we will confess our righteousness and confess the sin of the nation, sin of this city, sin of this area, and we can praise and worship God, and we can put our specific petitions before God, and we will see great and mighty things happen in this city of Hyderabad. And in whatever city you are praying or whatever area that you are praying for, we can see that great revival through corporate fast. Amen. హల్లెలూయా. ఎప్పుడైతే రిపెంటెన్స్తో జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకున్నారో, ఆ వర్స్ 10లో మనం చూస్తే,
9 ఎండింగ్లో మనం చూస్తే, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. కొన్నిసార్లు ప్రేయర్ చేస్తూ ఉంటాం మనము ఫర్ డేస్ అండ్ వీక్స్ అండ్ మంత్స్ అండ్ ఇయర్స్, కానీ ఇట్ కెన్ బి సెమీ హార్ట్ ప్రేయర్. I can say wholeheartedly when we pray, 100% God will answer our prayers. మన చిత్తమును ఆయన చిత్తంగా మార్చుకొని, లేదా మన చిత్తాన్ని సంపూర్తిగా ఆయనకు అప్పగించేసుకొని ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే హోల్ హార్టెడ్గా ప్రేయర్ చేస్తామో ఖచ్చితంగా దాని ఆన్సర్ మనము పొందుకుంటాము. మనఃపూర్వకంగా వేడుకోవాలని రాజు ప్రకటన చేస్తున్నాడంట. ఎంత చక్కని రిపెంటెన్స్ వచ్చేసింది రాజుకి కదండి. రాజు అండ్ హీఈస్ స్టిమ్యులేటింగ్ అదర్స్ ఆల్సో. హాఫ్ హార్టెడ్ ప్రేయర్ చేయొద్దు బెటా, మనం ఆ ప్రేయర్స్ మనకు నడవవు. వీ హ్యావ్ టు ప్రే హోల్ హార్టెడ్లీ. లెట్ us pour out our hearts before God. మనఃపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి అని ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. అలాంటి ప్రార్థన చేసినప్పుడు 10వ వచనం మనం చూస్తే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొని వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏదైతే డిస్ట్రాక్షన్ దేవుడు యోనా ప్రవక్త ద్వారా ప్రవచించాడో ఆ డిస్ట్రాక్షన్ చేయకుండా దేవుడు మానుకునేటట్టుగా మనం చూస్తున్నాము. ఈ లోకము మరి అనేకులు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన సిటీలో, మన స్ట్రీట్లో మెనీ ఆర్ in the danger of going to eternal fire, the danger of destruction, eternal destruction. అలాంటి సమస్యలు, అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న వారిని మరి అలాంటి పరిస్థితిలో వెళ్లకుండా తప్పించాలి అంటే మనము కూడా మరి నినివే పట్టణస్థుల్లాగా ఒక సంఘముగా, సమాజంగా, సమూహంగా కూడుకొని ఉపవసించి ప్రార్థించవలసినటువంటి వారంగా ఉన్నాము. మరి దేవుని మహాకృపను బట్టి అనేక రకములుగా దేవుని పరిచయం జరిగిస్తున్నాము. తిరుపతిలో జరిగినటువంటి మరి ఆ ఉజ్జీవ సభలు, ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎంతో చక్కగా జరిగే, గ్రాండ్గా జరిగే. ఇన్స్పైట్ ఆఫ్ రెయిన్ చాలామంది వచ్చి మరి దేవుని ప్రేమను, దేవుని శక్తిని, దేవుని వాక్యం రుచి చూడగలిగారని వింటూ ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇలాంటి ఉజ్జీవం, ఇలాంటి గొప్ప కార్యములు అనేకంలో దేవుని మన ద్వారా జరిగించాలి అంటే ఖచ్చితంగా మనము వ్యక్తిగతంగా, అదేవిధంగా సామూహికంగా ఉపవసించి ప్రార్థించినప్పుడు మనం గొప్ప కార్యములు చూడగలుగుతామని దేవుని ప్రేమను బట్టి ప్రోత్సహిస్తూ మరి వినిన వాక్యం మన జీవితంలో, మన హృదయంలో ఫలభరితంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాము. రండి మరి let us pray that people in authority, leadership might lead the public in repentance and in fasting prayers. అంటే సంఘ పెద్దలే కానివ్వండి, లేదా మినిస్టర్స్, ఈవెన్ పీపుల్ ఇన్ అథారిటీ. మరి నినివే రాజుని దేవుని ఆత్మ వశం చేసుకున్నారు. The Holy Spirit took over the king's heart. Even today, the leaders, those in the ministry, those in the even in the politics or leaders, వాళ్ళు ప్రేరేపింపడాలి, వాళ్ళు కొన్ని సూచనలు చేయాలి. రండి ప్రార్థన చేద్దాం, రండి నిజరక్షకుని తెలుసుకుందామని. they should come forward to make proclamation about the gospel of Jesus Christ. అలాగా మనం ప్రార్థన చేద్దాము. And as we pray also, let the Holy Spirit minister to you about solo fast and corporate fast. Let Lord give a word. Let us come to God in humility. Let us ask Him to minister to us. Keep on ministering about this to us. And వాక్యం చెప్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచెదును అని వాగ్దానం చేసిన మా గొప్ప తండ్రి, శక్తి కలిగిన యావే, సర్వశక్తి గల ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. విన్నటువంటి వాక్యం కొరకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నెహెమ్యా వలె నాయన మేము మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మేమైనా ఇండిఫరెంట్గా ఉండకుండా హృదయ భారం కలిగి, నశించు ఆత్మల పట్ల భారం కలిగి, సంఘం పట్ల భారం కలిగి, తోడి విశ్వాసుల పట్ల భారం కలిగి ప్రార్థించే మనసును మాకు దయచేయండి తండ్రి. మరి నినివే పట్టణస్థుల వలె మేము కూడా తండ్రి మరి ఒక స్ట్రిక్ట్ అండ్ హోల్ హార్టెడ్ ఫాస్టింగ్ ప్రేయర్లోకి వెళ్ళుటకు, నశించిన ఆత్మల కొరకు భారం కలిగిన ఆయన కూడి ఏకీభవించి ప్రార్థించడానికి కూడా మాకు నీ కృప దయచేయండి తండ్రి. ఇంకా నువ్వు నాయన మరి ఈ వాక్యంలో లోతైన సత్యాలను మాకు బోధిస్తూ ఉండండి ప్రభా.
మాకు బయలుపరచండి. మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రేరేపణ ద్వారా మేము కూడా నాయన మరి విధేయత చూపించి ఉపసించి కొంత దినములు కొన్ని పూటలు లేవా మాకు వీలైన విధంగా సాధ్యమైన విధంగా మీరు ప్రేమించిన విధముగా మీరు ప్రేరేపించిన విధంగా మేము విధేయత కలిగి నేను ఉపసించి ప్రార్థించడానికి నీ కృప దయచేయండి తండ్రి. సజీవ వాహిని ఇన్ఫినిట్ వర్షిప్ మినిస్ట్రీస్ని మీరు దీవించండి. చేసిన పరిచర్యలను నాయన మీరు ఫలభరితం చేసినందుకు నీకు వందనాలు. మీడియా మినిస్ట్రీని దీవించండి. ఇంకా రకరకాలుగా జరిగేటువంటి సేవా పరిచయలన్నింటినీ ఆశీర్వదించండి నాయన తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా మేము అనేక ఆత్మలను ఈ కొరకు క్రీస్తు రాజ్యంలోనికి ఆహ్వానించే వారిగా ఉండట కృప దయచేయమని, మా ఇండ్లను మా హృదయాలను మేము నాయన యేసు ప్రభునకు అలాగనే అనేక ఆత్మలకు తెరచువారిగా ఉండట కృప దయచేయమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడును సర్వశక్తిగల యేసు నామములో అడిగి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్.